మూడిట్లో జా ఉంది, అందుకే జటిలం అంటోంది. ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశం. ఇది జమిలి మనం కోవింద్ గారు నివేదిక ఇచ్చారు, మాజీ రాష్ట్రపతి మన కోవింద్ గారు ఇచ్చినటువంటి నివేదిక కూడా ఎలా 18,629 పేజీలు, 18,629 పేజీలతో ఆ నివేదిక ఎంత జటిలమో జమిలి అంతకన్నా జటిలం. అదే ఇప్పుడు ఇవాళ పెట్టాలనుకున్నటువంటి బిల్లు కూడా ఏదో వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి. రేపు పెడతారన్నారు, రేపు పెడతారన్నారు. ఇంకెందుకు మనకి సెషన్స్ కూడా అయిపోతున్నాయి. ఏది రేపు 20వ తారీఖుతో వింటర్ సెషన్స్ మరి కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా ఈ 3 రోజులు ఇప్పుడు ఏకాభిప్రాయ సాధన కావాలి. ముందు జమిలీకి కావాల్సింది ఏంటంటే దాన్ని 32 పార్టీలు యాక్సెప్ట్ చేశాయి, ఒక 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ 15 పార్టీల దగ్గర ముందు ఏకాభిప్రాయం సాధించాలి. మరోవైపు ఒక 6 రాజ్యాంగ సవరణలు, ఏది 6 ఆర్టికల్స్ ముఖ్యమైన సవరణ చేయాలి, ఒక 20 పైగా మార్పులు చేయాలన్నమాట. ఇప్పుడు మనం అటు 324, 356, ఆ తర్వాత 172, 174, మరి 83, 85 ఇవన్నీ సవరించాలంటే చాలా సుదీర్ఘ ప్రక్రియ. అందుకే అంటోంది ఇది జటిలం, క్లిష్టం అంటోంది. నీకు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒకేసారి ఎన్నికలు వస్తే ఖర్చు తగ్గుతుంది. మనం 5 ఏళ్లుగా ఎన్నికలు జరపడం వల్ల అసలు షెడ్యూళ్ళు, నోటిఫికేషన్లు, మనకి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతిబంధకం అవుతోంది, ఈసీకి పని పెరుగుతోందంటూ ఇది మార్పు. ఏది దీన్ని సంస్కరణగా చూడాలి, ఏది జమిలిని సంస్కరణగా చూడాలి. మరి జైలు, జగన్ జైలు అది సవాల్గా చూడాలి. అంటే ఇది సంస్కరణ, అది సవాల్. ఎవరికి సవాల్? అది న్యాయ వ్యవస్థకే సవాల్, ఏది దర్యాప్తు సంస్థలకే సవాల్. జగన్మోహన్ రెడ్డి వేస్తున్న సవాల్ వాళ్ళకే. ఏది అతను మరి మీరు చెప్పారు ఇందాక ఇంట్రోలో 125 డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయంటే అసలు 86 డిశ్చార్జ్ పిటిషన్లు అసలు విచారణే ప్రారంభం కాలేదంటే అటు నాంపల్లి కోర్టులో, ఇటు హైకోర్టులో, నెక్స్ట్ సుప్రీంకోర్టులో 15 పిటిషన్లు, 15 పిటిషన్లో ఒక 3 డిస్పోజ్ చేశారు. అంటే ఇంకా 12 అక్కడ పెండింగ్ ఉన్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డే 11 డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు. జగన్మోహన్ రెడ్డి 11 డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడంటే ఇందులో ఎంతమంది నిందితులు ఉన్నారు? ఆ నిందితులంతా తలా 11 వేశారు. అంటే విజయసాయిరెడ్డి ఒక 11 వేసుకుంటాడు. ఇట్లా వరుస పెట్టి మనం చూస్తే నీకు అందులో సాక్షులే 890 మంది అంటాం. అంటే అసలు లక్షల పేజీల డాక్యుమెంట్స్ ఎప్పుడు పూర్తి కావాలి, ఎప్పుడేంటి అవన్నీ చదివి తీర్పు చెప్పేటప్పటికి జడ్జి చనిపోతున్నాడు, లేదా మారిపోతున్నాడు, లేకపోతే ట్రాన్స్ఫర్ అవుతున్నారు, లేదు రిటైర్ అవుతున్నారు. అంటే అసలు అతను అదే అంది సవాల్ విసురుతున్నాడు. తీర్పు వరకు వచ్చే సమయానికి మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది. లేదు రెడ్ వచ్చే మొదలెట్టు, ఏది అదే జడ్జి వచ్చే మొదలెట్టు. ఇప్పుడు అతను న్యాయ వ్యవస్థలో, దర్యాప్తు సంస్థల్లో, ఈ ప్రభుత్వంలో ఉన్న లొసుగులని అతను అడ్డం పెట్టుకుని ఈ విధంగా కొరకరాని కొయ్యగా మారాడు. ఆర్థిక ఉగ్రవాదులు చాలామందిని చూసింది భారత ప్రజాస్వామ్య వ్యవస్థ. హర్షద్ మెహతా కావచ్చు, విజయ్ మాల్యా కావచ్చు, నీరవ్ మోడీ, చోక్సీ, లలిత్ మోడీ, ఎంతమంది ఇక్కడ 1000 కోట్లు ఎగ్గొట్టి లండన్ వెళ్ళిపోయి పారిపోయి అక్కడ మరి ఆశ్రయం పొందుతున్నారు. అది ఒక సవాల్ వాళ్ళు విసురుతోంది. దాంతో పోలిస్తే జగన్ విసురుతున్న సవాల్ మామూలు సవాల్ కాదు. ఇవాళ న్యాయ వ్యవస్థే ఇవాళ తల దించుకునే పరిస్థితి. ఏంటి ఇవాళ దర్యాప్తు సంస్థలు మరి తల దించుకునే పరిస్థితి తెచ్చాడు ఈ 125 డిశ్చార్జ్ పిటిషన్ల ద్వారా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి పారిపోయి వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోకుండా పారిపోకుండా పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. అంటే విజయ్ మాల్యా తిక్కలోడు, నీరవ్ మోడీ తిక్కలోడు. ఒక రకంగా చెప్పాలంటే అవును, విజయ్ మాల్యా ఇవాళ మాల్యా కాంగ్రెస్ అని కనుక పెట్టుంటే కర్ణాటక సీఎం అయిపోయేవాడు. లేదు నీరవ్ మోడీ నీరవ్ కాంగ్రెస్ అని పెట్టుంటే ఇవాళ గుజరాత్ సీఎం అయిపోయాడు. అవును, ఇవాళ గుజరాత్ సీఎం అయ్యే అవకాశం, కర్ణాటక సీఎం అయ్యే అవకాశం వాళ్ళు వదులుకున్నారు. జగన్మోహన్ రెడ్డికున్న తెలివి వాళ్ళకి లేకుండా పోయింది. ఇవాళ ఇతను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టడము, మరి ముఖ్యమంత్రి కావడం, అంటే ముఖ్యమంత్రిగా దిగిపోయినా కూడా అతన్ని కోర్టుగా హాజరుపరచలేకపోతుందంటే దర్యాప్తు సంస్థలు, ఆ బెయిల్స్ ఎప్పటికీ రద్దు కాలేదంటే అదే అంది మనం, ఏది కొరుకుడుబడ